ఆదికాండము 38వ అధ్యాయం ప్రధానంగా యాకోబు కుమారుడైన యూదా జీవితం మరియు అతని కోడలు తామారు వృత్తాంతాన్ని వివరిస్తుంది. ఏసేపు కథ మధ్యలో ఈ అధ్యాయం యూదా వంశావళిని గురించి తెలియజేస్తుంది. దీని ముఖ్యాంశాలు ఇలాగున ఉన్నాయి. యూదా తన సహోదరులను విడిచి వెళ్ళి షూవా అను కనానీయుని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి ఏరు, ఓనాను, షేలా అనే 3 కుమారులు కలిగారు. యూదా తన పెద్ద కుమారుడైన ఏరుకు తామారునిచ్చి వివాహం చేశాడు. అయితే ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున దేవుడు అతనికి మరణశిక్ష విధించాడు. ఆనాటి ఆచారం ప్రకారం అన్నకు సంతానం కలగడం కోసం తమ్ముడు వదినను వివాహం చేసుకోవాలి. అయితే ఓనాను తన అన్నకు సంతానం కలగకూడదనే ఉద్దేశంతో దుష్టంగా ప్రవర్తించినందుకు దేవుడు అతన్ని కూడా చంపేశాడు. తన 3వ కుమారుడు షేలా కూడా చనిపోతాడేమోనన్న భయంతో అతడు పెద్దవాడయ్యే వరకు వేచి ఉండమని తామారును తన తండ్రి ఇంటికి పంపి తర్వాత ఆమెను మర్చిపోయాడు. తనకు న్యాయం జరగలేదని గ్రహించిన తామారు యూదా గొర్రెలు కత్తిరించే సమయానికి ఒక వేశ్యల వేషం వేసుకుని దారిలో కూర్చుంది. ఆమె ఎవరో గుర్తుపట్టని యూదా ఆమెతో కలిశాడు. ఆమె అందుకు చిహ్నంగా యూదా ఉంగరాన్ని, దారాన్ని, కర్రను తన వద్ద ఉంచుకుంది. 3 నెలల తర్వాత తామారు గర్భవతి అయిందని తెలిసి యూదా ఆమెను చంపాలని ఆదేశించాడు. అప్పుడు ఆమె యూదా వస్తువులను చూపి ఈ వస్తువుల యజమాని వల్లే తాను గర్భవతి అయ్యానని చెప్పింది. తన తప్పు తెలుసుకున్న యూదా ఆమె నాకంటే నీతిమంతురాలు అని ఒప్పుకున్నాడు. తామారుకు కవలలు జన్మించారు. వారి పేర్లు పెరెసు మరియు జెరహు. ఈ పెరెసు వంశం నుండే తదుపరి కాలంలో దావీదు రాజు మరియు యేసుక్రీస్తు జన్మించారు.